ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏదైతే లోపల చిక్కున్నటువంటి 8 మంది కార్మికులను పరామర్శించేందుకు ఈరోజు బీఆర్ఎస్ బృందం ఇక్కడ ఎస్ఎల్బీకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా కొంచెం ఉత్కంఠమైన వాతావరణం అయితే కొనసాగింది. ప్రభుత్వం నుంచి కూడా సరైన సహకారం అందలేదు బీఆర్ఎస్ బృందం నుంచి అని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి ఈరోజు మహబూబ్ నగర్ సంబంధించిన దాంట్లో ఎస్ఎల్బీసీ టన్నర్లో ఈరోజు 8 మంది ప్రాణాల లోపల కొట్టుబెట్టాడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారో, అసలు లోపల ఏం జరిగింది? యాక్చువల్గా మొత్తం చూస్తుంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యం. 6 రోజులైంది, ఇప్పటివరకు తట్టడి మట్టి తీయలేదు. ఇటు అడావుడి తప్ప ఈ లోపలికోవడం రావడం, లోపల అడావుడి చేసి రావడం తప్ప ఇంతవరకు యాక్షన్ పని అనేది కనిపిస్తలేదు. ప్రధానమంత్రి గారికి కూడా కలిసినప్పుడు కూడా ఈ ప్రస్తావన కూడా ఎవరు తేగలేదు. ముఖ్యమంత్రి గారు కూడా, మంత్రులు కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ ఇప్పటికైనా ఇమ్మీడియట్గా తక్షణమే చర్యలు చేపట్టాలా. చేపట్టిన చర్యలు అనేవి ఆశాజనకంగా లేవు. ఇది స్టార్టింగ్ రోజే, ఈ రోజు ఉన్నది స్టార్టింగ్ రోజు చేస్తే ఈ పాటికన్నా ఏమన్నా అయ్యేది. ఈరోజు ఒక ట్రక్ వచ్చింది, మరి కొన్ని వందల వేల ట్రక్కులు రావాలా. అది ఎప్పుడైతుంది? సాధ్యమవుతుందా? 8 మంది ప్రాణాలు లోపల ఉన్నాయి. వాళ్ళు ఉన్నారా లేరా అని తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డారు. కనుక ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే మాకు అనిపిస్తూ ఉంది. ఇంతమంది ప్రాణాలు ఒకవైపు విషాద ఘటన ఇంత జరిగితే ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం అయితేనేంది, మంత్రులు అయితేనేంది, దీని ఒక వినోదపూర్ చూస్తూ ఉన్నారు, హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మాట చెప్తా ఉన్నారు. కొంత వాటర్ నీళ్లు కలవడం వల్ల ప్రమాదం జరిగిందంటారు, రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భం ఉంది. అసలు ఏంది వీళ్ళకి అసలు ఒక చిత్తశుద్ధి లేదా? ఎందుకట్లా? లేదు, అస్సలు లేదు, చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వంలో కోఆర్డినేషన్ కరెక్ట్ లేదు, అంత లేదు, బాగాలేదు. ఓకే, రైట్.